అందరికీ నమస్తే. నిన్న మెదక్ల చిన్నకొండూరులా ఒక రోగు తప్పిన ముచ్చట జరిగే కదా. గాడే ఏది మన బరిదూడం జరిగింది చూడు. ఒకటి రోగు తప్పినోడు గాడి వేసుంటాడు అనుకో జనాలు అంతా పరిశాన్ అవుతారు. కానీ చూస్తారా అన్న ఒకసారి ఆయన ఫోటో పెట్టేది అవుపడుతుంది. చూసిరు కదా గీ మోతవారే ఆ చిన్నకొండూరులా ఏం చేసిండు. ఒక ఏడాదిన్నర బరిదూడని చూసుకున్నట. ఏడాదిన్నర బరిదూడని తీసుకొని చిన్నగా అంగిలా కూడా విగిన బరిదూడు ఎమ్మడి పోయింది. ఆ ఓనర్ ఏం చేసిండు 10:30కి ఏమో ఫోన్లో మెసేజ్ వచ్చిందంట. ఏం చేస్తున్నామ్మా ఈ రోహిత్ గాడు మా కొట్టంలోకి పోయి వీడు బైరగాడి చేస్తాడా లేకపోతే నీళ్ళు దాపుతాడా లేకపోతే పెండ తీస్తాడా అనుకుని ఆయన చూస్తున్నట. వీడు అంగిలా కూడా వీకిడు బైరతోటి సోప చేస్తుండు. ఇక పాయ దెమ్మడే 4-5 సోపకాలను తీసుకొని వచ్చిండట. ఈ బైర్రెమ్మడి పోయినోని ఆ రోహిత్ అంటోని బీహార్ అంటే అయింది. ఈయన పందికంటే హీనంగా బైర్రెకంటే హీనంగా ఏం కొట్టుడు వచ్చి పోలీసులకు పట్టించిండట. అవరా అసలుకి ఈ దునియాలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కనీసం ఈ పసులకు కూడా రక్షణ లేకుండా పోతే ఎట్ట పాడవుతారా? మనుషులకు లేదా పసులకు లేకపోయా మీరు నాశనం అయిపోను. పసులను కూడా ఇచ్చిపెట్టకూడదు ఎట్ట పాడేసేస్తారా? ఆ పసలం కాడికి పోతే ఏమన్నా రుచిపాసి ఉంటుండొచ్చునా? నువ్వు మాయమన్న మొగోనివి అయితే ఓ పెళ్లి చేసుకో రాదురా. ఓ పెళ్లి చేసుకో. లేకపోతే పోయే రూములు పట్టణంకాయ మస్తుకున్నాయి పాడైపోను. గసలు పని చేస్తున్నారు గట్టెంకల ఓ రాదు. నోరు లేని జీవి దగ్గరికి పోయి దాన్ని కట్టేసిన పైన కాడికి పోతే అది కట్టేసిన కాడికి ఊరుకుంది. ఇచ్చిపెట్టింది అయితే ఈయన ఫలాన్ని పక్కన వలగొట్టు కొడుకుంటూ బయట వలుగు చేతులు పట్టుకొని పత్తలే కూడా పోయి ఏమైంది అంటే బయట ఓనికి ఏమైనా చెప్పుకున్నా నాకైతే అది అర్థమవుతలేదు. కానీ ఎట్ట దెబ్బ జరిగిందంటే ఏం చెప్పుకున్నావు? ఆ పసలాలు లేచి తొక్కినా తొక్కువ అవి కానీ అవి కట్టేసి ఉన్నట్టునే కట్టేసిన పైన అత్యాచారం చేసి గీ